హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పార్ట్నర్స్ పట్ల అనే దాన్ని చేయబోతున్నాను. మీకు ఈ వీడియో ఎంతవరకు రెజనేట్ అయ్యిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ పార్ట్నర్స్ పట్ల క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ పార్ట్నర్స్ పట్ల క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ పార్ట్నర్స్ పట్ల క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గమ్మ తల్లి. ఓకే, టూ కార్డ్స్ వచ్చాయి. ఓకే, ఇక్కడ పెడతాను. ఇక్కడ ఏంటంటే అండి, గతంలో ఈ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది. కానీ మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ నిలబెట్టుకోవాలి అని ఈ రిలేషన్షిప్లోకి మళ్ళీ వచ్చారు. కానీ ఆన్ ఆఫే చేస్తున్నారు. మళ్ళీ ఈ రిలేషన్షిప్లో ఆన్ ఆఫ్ అనేది చేస్తున్నారు. మళ్ళీ ఈ పర్సన్ మైండ్ సెట్ ఏంటి అనేది మీకు అసలు అర్థం కావట్లేదు. ఎంత ఆలోచించినా సరే అర్థం కావట్లేదు. అసలు రావటం ఎందుకు, మళ్ళీ ఆన్ ఆఫ్ చేయటం ఎందుకు అని మీకు మైండ్ అంతా అలజడిగా ఉంది. మీకు ఏంటంటే ఈ రిలేషన్షిప్ అంటే ఇష్టం ఉంది. ఈ పర్సన్ అంటే మీకు కూడా ఎక్కడో కొంచెం ఇష్టం ఉంది. మీరు ఎంత మీ లైఫ్లో మీరున్నా, ఎంత మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోయినా సరే ఈ పర్సన్ అంటే, ఈ రిలేషన్షిప్ అంటే మీకు ఇష్టం అనేది ఉంది. మీకు కూడా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్. మీకు కూడా ఈ పర్సన్ అంటే ఇష్టం ఉండటం మూలాన మీకు కూడా ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. వీళ్ళతో సంతోషంగా ఉండాలి. మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ వీళ్ళు వస్తే కనుక రిలేషన్షిప్లో మళ్ళీ నిలబెట్టుకునేలాగా రావాలి. గతంలో చేసినట్టు ఆన్ ఆఫ్ చేయటం, మళ్ళీ మోసం చేయటం అలాంటివి లేకుండా ఈ రిలేషన్షిప్ అనేది నిలబడేటట్టుగానే మాత్రమే వీళ్ళు ఈ రిలేషన్షిప్లోకి రావాలి. కానీ వీళ్ళు ఏంటంటే ఆన్ ఆఫ్ చేస్తున్నారు. అది మీకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మోసం చేస్తారేమో, మళ్ళీ ఈ రిలేషన్షిప్ని వాకవే చేసేస్తారేమో. గతంలో ఏంటంటే ఈ రిలేషన్షిప్లో క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి, లేకపోతే ఏజ్ గ్యాప్
ఏజ్ గ్యాప్ కానివ్వండి, మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కలర్ వైజ్గా కానివ్వండి, మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి, ఏదైనా సరే. అందుకని ఈ రిలేషన్షిప్ని మీ పర్సన్ అనేది ఎండ్ చేసేసారు, గతంలో బ్రేక్ చేసేసుకున్నారు, రిలేషన్షిప్ని బ్రేక్ చేసేసుకున్నారు. ఈ పర్సన్తో మీరు అన్ని రోజులు ఉన్నా సరే బ్రేక్ కాకముందు చాలా సంతోషంగా ఉన్నారు ఈ పర్సన్తో. మీరేంటంటే చాలా ప్రేమని, చాలా కేరింగ్ని, చాలా అది ఇంటెన్సిటీ అని ఏదో అంటారు కదా, అలా అనమాట. నాకు ఇంగ్లీష్ రాదు, అడ్జస్ట్ చేసుకోండి. అలాగా మీరు వాళ్ళకి ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే, ఆ పర్సన్ అనేది, మీ పర్సన్ అనేది ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఎంత బాధపడుతున్నా సరే, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే మీరు ఓదార్చేవాళ్ళు అనమాట. ఒక తల్లిలాగా కేర్ చేసేవాళ్ళు అనమాట మీ పర్సన్. నేను ఈ పర్సన్ని ఇంత కేర్ చేసి, ఇంత ప్రేమ చూపించినా సరే, ఈ పర్సన్ అనేది ఎండ్ చేసేసి రిలేషన్షిప్ని నాకు చేయకుండా రిలేషన్షిప్ని ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారు గతంలో. ఇప్పుడు చూస్తే మళ్ళీ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేస్తారు, మళ్ళీ వెంటనే మైండ్ అంతా అలజడిగా ఉండటం, మళ్ళీ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టడం, వీళ్ళు మళ్ళీ వాకవే చేసేస్తారేమో, ఈ రిలేషన్షిప్ని మళ్ళీ మోసం చేసి వాకవే అనేది చేసేస్తారేమో మళ్ళీ ఈ రిలేషన్షిప్లో అని మీకు ఒక తెలియని ఒక భావోద్వేగం అనమాట. అలా మైండ్ అంతా అలజడిగా ఉంది, డిస్టర్బ్గా ఉంది. మీరు చూస్తే మీరు కూడా ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ బ్లాక్లో పెట్టుండొచ్చు అంటే సోషల్ మీడియా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, కాల్స్ కానీ మెసేజ్ కానీ ఏదైనా సరే మీరు కూడా మీ పర్సన్ని బ్లాక్లో పెట్టారు. ఏదైనా వర్క్ ప్లేస్లో ఇద్దరు ఒకే చోట వర్క్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎదురెదురు హౌస్ల వాళ్ళు కానివ్వండి, ఒకే సెంటర్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, మీ పర్సన్ని మీరు గమనిస్తున్నారు, కానీ మీరు గమనించినట్టుగా బయటికి పోర్ట్రేట్ చేస్తున్నారనమాట. మీకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఈ రిలేషన్షిప్లో మైండ్ అంతా అలజడిగా ఉంది. కొంతమంది కాల్స్ వచ్చాయి, కానీ వాళ్ళు ఏంటంటే ఆన్ ఆఫ్ చేస్తున్నారు. కొంతమంది ఎదురెదురుగా ఉన్న వాళ్ళు ఏంటంటే మీకు ప్రపోజ్ అనేది చేశారు, కానీ వాళ్ళు కూడా ఆన్ ఆఫ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మీకు అర్థం కావట్లేదు. అసలు ఈ పర్సన్కి నేనంటే ఇష్టం ఉందా లేదా, ఈ పర్సన్ అసలు ఈ రిలేషన్షిప్ని మళ్ళీ నిలబెట్టుకుంటారా లేదా, ఎందుకు మళ్ళీ ఆన్ ఆఫ్ చేస్తున్నారు, అలాంటప్పుడు మళ్ళీ రిలేషన్షిప్లోకి రావటం ఎందుకు, మళ్ళీ ఆన్ ఆఫ్ చేసేసేవాళ్ళు మళ్ళీ ఎందుకు ఈ రిలేషన్షిప్లోకి రావటం ఎందుకు, మీకు అర్థం కావట్లేదు. మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండటం, మనసంతా తెలియని ఒక అలజడి అనేది వచ్చేస్తుంది అనమాట. మీకు ఒక తెలియని అలజడి వచ్చేస్తుంది మీకు. మళ్ళీ ఈ రిలేషన్షిప్ని రీబోత్ చేయటం ఎందుకు, నిలబెట్టుకోలేని వాళ్ళు మళ్ళీ ఈ రిలేషన్షిప్ని రీబోత్ చేయటం ఎందుకు, నాలుగు వైపులా ఆ ప్రాబ్లమ్స్ అనేవి మీ వైపుగా వచ్చేసినట్టుగా, మీకు వేరే వాళ్ళతో చెప్పుకోవటానికి కూడా లేని బాధ, ఒక రకమైన బాధను అనుభవిస్తున్నారు మీరు. పోనీ ఇలా జరుగుతుంది ఈ రిలేషన్షిప్లో, నాకేమైనా గైడెన్స్ ఉంటుందా అనే విధంగా మీరు ఎవరికైనా చెప్పుకుందామా అంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్ని ఎలా తీసుకుంటారు, థర్డ్ పర్సన్ చెప్పుకుంటే, లేదు ఆ థర్డ్ పర్సన్ ఇంకొకరికి చెప్తారేమో అని భయం కూడా మీలో ఉందన్నమాట. నేను ఈ సిచ్యువేషన్ నేను ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి. ఈ పర్సన్ పూర్తిగా అటు ఉండరు, ఇటు ఉండరు. ఈ రిలేషన్షిప్ మొత్తం ఇలాగే జీవితం మొత్తం ఆన్ ఆఫ్ చేస్తూనే ఉంటారు. అసలు నిలబెట్టుకోలేనప్పుడు ఈ రిలేషన్షిప్లోకి రావడం ఎందుకు, మళ్ళీ నాకు కాల్స్ మెసేజ్ చేసి మళ్ళీ నా లైఫ్లో నేను ఏదో సంతోషంగా ఉంటున్నాను, కొంత గొప్ప సంతోషంగా ఉంటున్నాను, నా లైఫ్ నేను చూసుకుంటున్నాను, నా ఫ్యామిలీ నేను చూసుకుంటున్నాను, అలా ఉండనివ్వకుండా మళ్ళీ నువ్వు కావాలి, మళ్ళీ రిలేషన్షిప్ మళ్ళీ రీబోత్ చేద్దాము అన్నట్టుగా మళ్ళీ రిలేషన్షిప్లోకి ఎందుకు రావటం. నాకు హోప్స్ కలుగుతున్నాయి మళ్ళీ ఈ రిలేషన్షిప్లో మళ్ళీ వీళ్ళు నిలబెట్టుకుంటారా అని, కానీ వెంటనే మళ్ళీ జగిలవుతున్నారు మీరు.
2 విషయాల మధ్య. వీళ్ళు నిలబెట్టుకుంటారా లేదా? నేను వాకవే చెయ్యాలా? ఒకవేళ వీళ్ళు వచ్చినా సరే నిలబెట్టుకునేటట్లే అయితే నేను ఓకే చేస్తాను. అంతకు మించి ఈ రిలేషన్‌షిప్‌లో నేను ఏ స్టెప్ తీసుకోను. నేను సైలెంట్‌గా ఉంటాను. వీళ్ళు స్టెప్ తీసుకుంటే ఓకే. లేదు అంటే నేను ఏ స్టెప్ తీసుకోను. నేను ముందుకనేది నేను వెళ్ళను. వీళ్ళంతట వీళ్ళే ఒక స్టెప్ తీసుకుంటే నాకు ఓకే. వీళ్ళు నిలబెట్టుకునేటట్లు అయితే మాత్రమే నా లైఫ్‌లోకి నేను రానిస్తాను. మీరు ఏంటంటే సెర్చ్ చేస్తున్నారనమాట మీ పర్సన్. ఇన్‌స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్‌బుక్ కానివ్వండి, ఏదైనా సరే సోషల్ మీడియాలలో అనేది మీరు కూడా మీ పర్సన్‌ని సెర్చ్ చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్ పిక్స్ కానివ్వండి, మీకు ఎక్కడో ఇష్టం ఉంది అని చెప్పాను కదా! అందుకని మీకు కూడా ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ పట్ల ఎక్కడో ఒక హోప్ ఉందనమాట. అంటే ఈ రిలేషన్‌షిప్‌ని మీకు కూడా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది ఈ రిలేషన్‌షిప్‌ని. కానీ ఈ రిలేషన్‌షిప్ నిలబెట్టుకున్నప్పుడు వీళ్ళు ఎందుకని మళ్ళీ రిలేషన్‌షిప్‌లోకి రావటం అని మీకు అర్థం కావట్లేదనమాట. 2 విషయాల మధ్య జిగిలవ్వటం, మైండ్ అంతా అలజడిగా ఉండటం, హెడేక్ రావటం, ఇంకోటి డిప్రెషన్ లాంటి ఫీలింగ్ కలగటం మీకు కూడా. నేను వీళ్ళతో గతంలో కానివ్వండి, ఇప్పుడైనా సరే ఈ రిలేషన్‌షిప్ వీళ్ళు నిలబెట్టుకుంటే చాలా సంతోషంగా ఉండాలి వీళ్ళతోటి. ఇప్పుడైనా సరే సంతోషంగా ఉండాలి. ఈ పర్సన్ మళ్ళీ తిరిగి వస్తే, మారి వస్తే కనుక నేను ఈ రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకుంటాను. నిలబెట్టుకొని మళ్ళీ గతంలో ఏదైతే ప్రేమను చూపించానో, ఏదైతే కేరింగ్ చూపించానో అదే నేను ఈ పర్సన్‌కి మళ్ళీ తిరిగి ఇస్తాను. ఎందుకంటే గతంలో ఈ పర్సన్ నాకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు. కానీ నేను పర్సన్నే అంత. అంటే వాళ్ళు ఏది తిరిగిస్తే మనం అదే తిరిగివ్వాలి అనే పర్సన్ కాదు నేను. నా మైండ్ సెట్టే అంత. నేను ఎవరికైనా సరే ఎక్కువ ప్రేమ చూపించడం, ఎక్కువ కేరింగ్ చూపించడం, ఎక్కువ లవ్ అనేది ఇవ్వటం ఇది నా మెంటాలిటీ. ఇది మారదు. నేను ఇలాగే ఉంటాను. ఇది మంచైనా సరే, చెడైనా సరే నేను ఇలాగే ఉంటాను. నాకు ఇలాగే వస్తుంది. నాకు ఇలాగే ఉండటం ఇష్టం. నాకు ఇలాగే వస్తుంది. కానీ ఈ పర్సన్ మూలాన నేను డిస్టర్బ్ అయిపోతున్నాను మళ్ళీ. ఈ ఆన్ ఆఫ్ సిట్యుయేషన్‌లో నేను డిస్టర్బ్ అయిపోతున్నాను ఈ రిలేషన్‌షిప్‌లో. ఈ రిలేషన్‌షిప్ బ్రేక్ అయిపోయింది. సరే వీళ్ళు ఈక్వల్‌గా సమానంగా ప్రేమను చూపించలేదనే గదా! గతంలో ఈ రిలేషన్‌షిప్‌ని నేను కూడా వాకవే చేసేసాను. వాళ్ళు థర్డ్ పర్సన్‌ని చూజ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఉంటారు. నా లైఫ్‌లో నేను ఉందాము. చాలా రోజులు, చాలా విధాలుగా నేను చాలా రకాలుగా నేను చాలా విధంగా బాధపడ్డాను ఈ రిలేషన్‌షిప్‌లో నుంచి వాళ్ళు వాకవే చేసిన తర్వాత. ఒక రకంగా చెప్పాలంటే డిప్రెషన్‌లోకి కూడా వెళ్ళిపోయాను. కొంతమంది డిప్రెషన్ లాగా కూడా కనిపిస్తుంది. డిప్రెషన్‌లోకి కూడా వెళ్ళిపోయాను అంటున్నారు. కొంతమంది డిప్రెషన్‌లోకి కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు ఏదైతే వాకవే చేశారో, ఆన్ ఆఫ్ చేసుకుంటూ వాకవే చేశారో, అస్సలు చెప్పకుండా వెళ్ళిపోయిన ఆ పర్సన్ మీ పర్సన్ అయితే మాత్రం మీరు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. అసలు ఏంటి ఈ సిట్యుయేషన్ అసలు ఏం చెప్పకుండా ఇలా వాకవే చేయడం ఏంటి? నేను రిలేషన్‌షిప్‌లో కలర్స్ వైస్‌గా కానివ్వండి, క్యాస్ట్ వైస్‌గా కానివ్వండి, లేకపోతే ఏజ్ గ్యాప్ అని కానివ్వండి, మ్యారేజ్, అన్‌మ్యారేజ్, సెపరేట్‌గా మ్యారేజ్ ఏదైనా సరే నేను నాకు తోచినంత విధంగా నేను వీళ్ళకి ప్రేమను చూపించాను గతంలో. వాళ్ళేంటంటే ఇవన్నీ సాకులు అడ్డం పెట్టుకొని ఈ రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేసేసారు. నేను ఎంత క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నా, మనీ ఫీలింగ్ ఉన్నా, కలర్ వైస్‌గా ఫీలింగ్ ఉన్నా,
లేకపోతే ఏజ్ గ్యాప్ అయినా సరే, మ్యారేజ్ అయినా సరే, నేను ఈ రిలేషన్‌షిప్ నిలబెట్టుకోవాలి అనే చూశాను నేను. నేను వాళ్ళని ఏ రోజు తక్కువగా చూడలేదు. నా వయసుకి ఎంత ప్రేమని ఇవ్వాలో అంత ప్రేమని వీళ్ళకి పంచాను నేను. లవ్‌ని ఇచ్చాను నేను. కేరింగ్ కానివ్వండి, అది ఏదైనా సరే మీ సిట్యుయేషన్ బట్టి తీసుకోండి. నేను ఏదైనా సరే వీళ్ళకి ఇచ్చాను. అన్ని వయసులుగా నేను సపోర్ట్ చేశాను ఈ పర్సన్. వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్‌లో ఉన్నా, ఏం చేసిన ఏదైనా ఇంకా వేరే విషయాల్లో ఏదైనా వాళ్ళ డిస్టర్బ్‌గా ఉన్నా సరే, నేను వాళ్ళకి సపోర్ట్‌గా ఉన్నాను. సపోర్ట్‌గా నిలబడ్డాను గతంలో. కానీ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ చూస్ చేసుకొని ఈ ఈ రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేసుకొని, ఎండ్ చేసేసి, ఈ రిలేషన్‌షిప్‌ని వాక్ అవే చేసేసి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ ఇప్పుడు నేను గుర్తొస్తున్నాను, నాతో మాట్లాడాలి, నాతో మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌ని రీవర్క్ చేయాలని నా రిలేషన్‌షిప్‌లోకి మళ్ళీ వచ్చారు. అర్థమవుతుందా అండి? కాల్స్ గాని మెసేజ్ చేసిన వాళ్ళకి ఎలా ఉందంటే 2, 3 డేస్ మాట్లాడుతున్నారు. మళ్ళీ వెంటనే ఆఫ్ చేసేసుకోవటం. మళ్ళీ 1 వీక్ అయిన తర్వాత కానివ్వండి, మళ్ళీ 10 డేస్‌లో కానివ్వండి, అలా మళ్ళీ ఫోన్ చేయటం. మళ్ళీ ఆన్ ఆఫ్ చేయటం. ఈ ఎదురెదురుగా ఉన్న వాళ్ళకి మాత్రం వచ్చి ప్రపోజ్ చేశారు. నన్ను క్షమించని కానివ్వండి, ఏదైనా సరే మీకు ఎలా చెప్పారో అలా తీసుకోండి. మాట్లాడారు, బాగానే ఉన్నారు. మళ్ళీ వెంటనే అసలు పట్టించుకోవట్లేదు మళ్ళీ ఆన్ ఆఫ్ సిట్యుయేషన్‌లోకి మళ్ళీ వెళ్ళిపోయింది. అసలు ఈ పర్సన్ ఏంటి? ఎలా ఈ పర్సన్ నేను ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఉంటారా? ఉండరా నా లైఫ్‌లో అసలు? నేనంటే అసలు ఇష్టం ఉందా? లేదా? అని కూడా మీకు డౌట్ వస్తుంది ఈ పర్సన్ మీద. ఇష్టం ఉంటే ఇలా ఆన్ ఆఫ్ చెయ్యరు కదా! నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇష్టం ఉంటే. ఇలా ఆన్ ఆఫ్ చెయ్యరు అనేది కూడా మీకు అనిపిస్తుందనమాట. అలా కూడా మీకు అనిపిస్తుంది. నేను ఈ సిట్యుయేషన్‌ని వేరే వాళ్ళ దగ్గర చెప్పి గైడెన్స్ తీసుకుందామా అంటే, వాళ్ళు ఏ విధంగా తీసుకొని, ఈ ప్రాబ్లమ్‌ని తీసుకొని ఏ విధంగా తప్పుగా అర్థం చేసుకుంటారో అని అది కూడా ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో నేనేం చేయాలి అని ఎవరి దగ్గరైనా చెప్దామా అనంటే, అలా వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తారేమో, వేరే విధంగా తప్పుగా అనుకుంటారేమో, లేకపోతే ఇంకేమైనా అంటారేమో అని కూడా మీరు ఆలోచిస్తున్నారు. మీకేంటంటే గైడెన్స్ కావాలి అని అనిపిస్తుంది రిలేషన్‌షిప్‌లో. నాకు నిలబెట్టుకోవాలనిపిస్తుంది. ఈ పర్సన్ తిరిగి వస్తే ఎండ్ అయిపోయిన రిలేషన్‌షిప్ మళ్ళీ నేను కూడా రీబర్త్ చేయాలి అని అనిపిస్తుంది. చెప్పాను కదా! మీకు కూడా ఎక్కడో ఉంది ఈ పర్సన్ అంటే ఇష్టం. అందుకని మీకు కూడా రిలేషన్‌షిప్‌ని రీబర్త్ చేస్తే ఓకే చెప్పాలి అని అనిపిస్తుంది. కానీ ఈ పర్సన్ నిలబెట్టుకుంటారా? లేదా? మళ్ళీ వాక్ అవే చేస్తారేమో, మళ్ళీ మోసం చేసి రిలేషన్‌షిప్‌ని మళ్ళీ ఎండ్ చేసేస్తారేమో. థర్డ్ పర్సన్ ఉన్నారు కదా! మీ వైపుకి ఏదైనా మనీ ప్రాబ్లమ్స్ ఉంటే పెద్ద అమౌంట్ అయితే మాత్రం మీకు ఇవ్వాలా? మీరు కానీ వాళ్ళు మీకు ఇవ్వాల్సి ఉంటే ఆ అమౌంట్ ఎప్పుడిస్తారు? అమౌంట్ ఎప్పుడిస్తారు? అనే ఆలోచన కూడా మీకు వస్తుందనమాట. ఈ ఎండ్ అయిపోయిన రిలేషన్‌షిప్ రీబర్త్ అయితే బాగుండు. నాకు కూడా ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది. కానీ మైండ్ అంతా అలజడిగా ఉంది. నా లైఫ్‌లో నేను సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేశాను గతంలో. ఇప్పటికీ చేశాను. కానీ సిట్యుయేషన్ మళ్ళీ మారిపోయింది మళ్ళీ హోప్స్ పెట్టుకోలేలాగా చేస్తున్నారు ఈ పర్సన్ మళ్ళీ. అసలు ఎందుకు వస్తున్నారు ఈ రిలేషన్‌షిప్‌లో? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నా 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 లైఫ్‌లో నేను ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి నువ్వు కావాలి అనడం ఏంటి? మళ్ళీ రిలేషన్‌షిప్‌ని మళ్ళీ ఆన్ ఆఫ్ చేయటం ఏంటి? అనే విధంగా మీకు అర్థం కావట్లేదనమాట. ఓకే. ఇంకా 4, 3 ఇంకా కార్డ్స్ తీస్తాను. ఈ రిలేషన్‌షిప్ ఎలా అయినా సరే గతంలో ఎండ్ అయిపోయింది. నేను ఎండ్ చేసేసాను గతంలో అయినా సరే. మీరు కూడా వాక్ అవే చేసేసారు కాబట్టి ఎండ్ అని అనిపిస్తుంది. ఎండ్ చేసేసాను. నేను చాలా బాధపడ్డాను. చాలా ఫేస్ చేశాను ఈ రిలేషన్‌షిప్‌లో గతంలో. ఇక్కడ ఏంటంటే నేను అంత బాధపడ్డాను. ఇప్పటికీ కూడా నాకు ఆ విషయాలు గుర్తొస్తున్నాయి. ఈ పర్సన్ ఎలా అయితే నన్ను ట్రీట్ చేశారో, అంటే ఎలా చూశారో
అది నాకు ఇప్పుడు పదే పదే గుర్తొస్తుందన్నమాట మీకు. మళ్ళీ ఈ పర్సన్ ఒకవేళ వచ్చినా సరే నేను అంత ప్రేమని చూపించలేనేమో, గతంలో చూపించినంత ప్రేమని నేను చూపించలేనేమో అనే ఫీలింగ్ కూడా మీకు వస్తుందన్నమాట. మనీ వైజ్గా కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? వీళ్ళు ఏంటంటే నిలబెట్టుకుంటే లైఫ్ లాంగ్ ఉండేలాగా రావాలి. ఇలా ఆన్ ఆఫ్ చేయడం కానివ్వండి, లేకపోతే మోసం చేసి మళ్ళీ వాకవే చేసేయడం కానివ్వండి, అలా ఉండకూడదు. నాతో హ్యాపీగా ఉండాలి. మళ్ళీ ఈ రిలేషన్షిప్లో వాళ్ళు నిలబెట్టుకునేలాగా వచ్చి ఈ రిలేషన్షిప్ని హ్యాపీగా ఉండాలి, మేమిద్దరం సంతోషంగా ఉండాలి. అది ఏ వైజ్గా అయినా సరే, స్టేబుల్ రిలేషన్షిప్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏ విధంగా అయినా సరే. గతంలో ఈ పర్సన్ నన్ను మేనిఫెస్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, లేకపోతే వేరే వేరే ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఎప్పుడన్నా చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు దేని ద్వారా అయినా సరే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ప్రశ్న వేస్తే వాళ్ళు మీ వైపుగా అలా లేదు, నమ్మకంగా చెప్పేవాళ్ళు అనమాట. ఫ్యామిలీ విషయంగా తీసుకుందాం. ఓకే, ఫ్యామిలీ విషయంగా తీసుకుందాం. మీ ఫ్యామిలీ ఇలా అంటుంది, నువ్వేంటి మరి ఇలా చేస్తావా, నా రిలేషన్షిప్ని ఇలా ఎండ్ చేసేస్తావా అని అంటే వీళ్ళు ఏంటంటే లేదు లేదు అలా ఏం చేయను, ఎండ్ చేసేయను, నువ్వు లేకపోతే నేను ఉండలేను అనే విధంగా వీళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేశారనమాట గతంలో. చెప్పాను కదా, మీరేంటంటే నేను ఏ స్టెప్ తీసుకోను ఈ రిలేషన్షిప్లో, వాళ్ళంతటా వాళ్ళు వస్తే ఓకే, లేదంటే నేను అసలు ఏ స్టెప్ తీసుకోను ఈ రిలేషన్షిప్లో. ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయినా పర్వాలేదు. వీళ్ళు చూస్తే మళ్ళీ వాకవే మోడ్లోనే ఉన్నారు. వీళ్ళు ఆన్ ఆఫ్ చేస్తున్నారు, వాకవే మోడ్లోనే ఉన్నారు. నాకు వీళ్ళ పట్ల సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. ఇదేదో మళ్ళీ ఈ ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ మళ్ళీ రీబోత్ అవుతుంది అంటే మీకేమనిపిస్తుంది అంటే ఏదో సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ లాంటి ఫీల్ అవ్వటం. అంటే దేవుడు ఏదో జన్మలో చేసుకున్న ఒక ఇది ఈ జన్మలోది కాదు, గత జన్మలో ఏదో చేసుంటాను వీళ్ళకి ఏదన్నా నేను హాని చేసుంటాను, లేదా లవ్ చూపించి వాళ్ళు లవ్ చూపించుంటారు మీకు. మీరేంటంటే ఇగ్నోర్ చేసేసి ఉంటారు. అది ఈ జన్మలో కలిపి వీళ్ళేంటంటే ఈ జన్మలో మీ ద్వారా మళ్ళీ ఈ రిలేషన్షిప్ని ఇచ్చేసుకుంటున్నారనమాట. అంటే మీరు ఇప్పుడు 100% వాళ్ళకి ఈ ప్రేమని కానివ్వండి ఏదైనా సరే మీరు 100% ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే 100లో 50% కూడా మీకు ఇవ్వలేదు. మీరు గతంలో అలా చేసి ఉండొచ్చు. మీరు వాళ్ళ వైజ్గా ఉండొచ్చు, మీ వైజ్గా వాళ్ళు ఉండొచ్చు. అది సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అని కూడా అనొచ్చు, అలా కూడా అనొచ్చు అనమాట. వాళ్ళు గతంలో మీకేమన్నా 100% ప్రేమని ఇచ్చుంటే అది ఏదైనా సరే అండి, వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, లేకపోతే మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే లవర్స్ కానివ్వండి, మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, అలా తీసుకోండి. ఓకేనా? అలా అయినా సరే ఆ పర్సన్ గతంలో మీకు ఏదైనా 100% లవ్ ఇచ్చుంటే ఇప్పుడు మీరు చూసుకున్నంత కేరింగ్గా లవ్ కానివ్వండి, ఇంకేదైనా బాధల విషయంలో కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళు మిమ్మల్ని అంత కేరింగ్గా చూసుకున్నారు గతంలో. ఇప్పుడు ఏంటంటే మీరేంటంటే వాళ్ళని ఇగ్నోర్ చేసేసారు. నాకు అలా కనిపిస్తుంది. మరి మీరు ఇగ్నోర్ చేసేసి ఉంటారు. అది ఈ జన్మలో మళ్ళీ రుణం తీర్చుకోవటానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఓకేనా? మీకు అలాగే అనిపిస్తుంది, ఏదో జన్మలో నేను ఈ పర్సన్ని ఇలా చేసుంటాను, అందుకని ఈ పర్సన్ నన్ను మళ్ళీ ఈ జన్మలో ఇలా చేస్తున్నారు, గతంలో నేనేదో వీళ్ళకి హాని కానివ్వండి లేదా ప్రేమ కానివ్వండి ఏదైనా సరే తక్కువ చేసుంటాను, ఏదో జన్మలో మేము వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు, మదర్ అండ్ ఫాదర్ అయ్యి ఉండొచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ అయ్యి ఉండొచ్చు, అలా అయ్యుండొచ్చు. ఆ జన్మలో తీర్చుకోవాల్సిన ఈ జన్మలో తీర్చుకుంటున్నారేమో వీళ్ళు నా వైజ్గా. అదేమన్నా మిగిలిపోయి ఉంటే ఈ జన్మలో నాకు ఇలా జరుగుతుందేమో నాకు వీళ్ళ వైజ్గా అనే ఆలోచన మీరు చేస్తున్నారు. వీళ్ళేంటంటే మొండిగా ఉంటున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ బయటికి వ్యక్తపరచకుండా మొండిగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు ఎంతసేపటికి.
నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను, నాకు ఏం పట్టదు, నా ఫ్యామిలీ నాకు ముఖ్యం, నా థర్డ్ పర్సన్ నాకు ముఖ్యం అనే వైజ్గా వీళ్ళు ఏంటంటే బయటికి పోర్ట్రే చేస్తున్నారు. మీరు వాళ్ళని సెట్ చేస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళు ఇలా మనసులో ఉన్న బాధను బయటికి చెప్పకుండా ఇలా పోర్ట్రే చేస్తున్నారనమాట. మొండిగా ఉండటానికి ప్రయత్నం చేయటం. ఈ పర్సన్ చాలా మొండి పర్సన్. నేను ఎంత వర్క్ బిజీలో ఉన్నా సరే ఈ పర్సన్ నాకు సడన్గా గుర్తుకు రావడం, మీకు గుర్తొస్తారనమాట, సడన్గా గుర్తుకొస్తున్నారు. ఈ పర్సన్ని గతంలో నా రిలేషన్షిప్లోని వాకవే చేసేశారు. నేను ఈ రిలేషన్షిప్లో నుంచి ఈ పర్సన్ ఎప్పుడైతే వాకవే చేశారో నేను కొన్నాళ్ళు బాధపడ్డాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. సరే మూవ్ ఆన్ అయిపోయి నా పనిలో నేను ఉంటున్నాను, నా పనిలో నేను బిజీగా ఉంటున్నాను, నా వర్క్ ఏదో నేను చేసుకుంటున్నాను. సడన్గా మళ్ళీ ఈ పర్సన్ నాకు గుర్తుకొస్తున్నారు. వీళ్ళు వాకవే చేసేశారు గతంలో, సడన్గా గుర్తొస్తున్నారు. అందుకని మీరు సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? అందుకని మీకు మైండ్ అంతా అలజడిగా ఉండటం, డిస్టర్బ్గా ఉండడం, ఏం చేయాలి అర్థం కాకపోవడం. మీకు ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. మీలో కూడా చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందన్నమాట. వాళ్ళలోనే కాదు, మీలో కూడా చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మీకు సంతోషకరమైన వాతావరణం కావాలి. ఈ పర్సన్ వస్తే నేను చాలా సంతోషంగా ఉంటాను లైఫ్లో, ఒక ఛాన్స్ తీసుకుందామా ఈ రిలేషన్షిప్లో అని మీకు అనిపిస్తుంది. ఎక్కడో ఇష్టం ఉండటం మూలాన, ఈ పర్సన్ అంటే మీకు ఇష్టం ఉండటం మూలాన మీకు అలా అనిపిస్తుంది అనమాట. ఒక ఛాన్స్ తీసుకుందామా, ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకుందామా, నాలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఆ పర్సన్ వైజ్గా కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మీలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగటం మూలాన మీకేంటంటే ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇది మీ ఫీలింగ్స్ వరకు మాత్రమేనండి, మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కాదు. మళ్ళీ చెప్తున్నాను, మీ ఫీలింగ్స్ కరెక్ట్ అయితే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి అనమాట. మీకు ఎంతవరకు రెజినేట్ అయింది, ఇవి మీ ఫీలింగ్స్ అయితే మాత్రం నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇంకా మీ పర్సన్ గురించి కానివ్వండి, ఇంకా వేరే విధంగా ఏదైనా సరే తెలుసుకోవాలి అనిపిస్తే మాత్రం పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కోసం ఇక్కడ కార్డు పెట్టాను. ఓకేనా, వీడియో టైటిల్ కింద కూడా నెంబర్ ఇస్తున్నాను, దానికి మెసేజ్ చేయండి, వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. పర్సనల్ రీడింగ్స్ అనేవి మనీ పే చేయాల్సి ఉంటుందండి. థర్డ్ పర్సన్ గురించి అయితే మాత్రం ఇప్పుడు చెప్పేదానికన్నా కూడా డబల్ పే చేయాల్సి ఉంటుంది. థర్డ్ పర్సన్ గురించి అయితే మాత్రం మీరు ఇలా కామెంట్ ద్వారా నేమ్స్ పెట్టి మా రిలేషన్షిప్ ఎలా ఉందో చూడండి అలా అని మాత్రం దయచేసి కామెంట్ అలా పెట్టకండి. మీకు కావాల్సి ఉంటే మాత్రం పర్సనల్ రీడింగ్స్లో మీ పేరు, నేమ్స్ అవన్నీ పెట్టి పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే, నేను ఈరోజు మీ ఫీలింగ్స్ చేశాను కదా, రేపు మీకు ఏదన్నా కొత్తగా వీడియో చెయ్యాలి, వేరే విధంగా ఏదైనా వీడియో చెయ్యాలి అంటే మీరు, నేను ఇప్పుడు వీడియో టైటిల్ కింద నెంబర్ ఇచ్చాను కదా, మీ ఐడియాస్ తెలియచేయండి. దాని నెంబర్కి వాట్సాప్ పెట్టండి మీ ఐడియాస్. దాన్ని బట్టి నేను ఒక వీడియో అనేది చేస్తానన్నమాట. యూట్యూబ్లో వీడియో చేస్తానన్నమాట. పర్సనల్ వీడియో కాదండి, యూట్యూబ్ వీడియో చేస్తానన్నమాట. అందరికీ ఉపయోగకరంగా పడేది. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? అందరికీ ఉపయోగంగా ఉండేది చేస్తానన్నమాట. మీరు సలహా ఏదైనా ఇస్తే దానికి మెసేజ్ పెట్టండి. ఏదైనా సలహా ఇవ్వాలి అనుకుంటే ఇలా చేయండి మేడం, ఇలా ఒక రీడింగ్ చేయండి మేడం అని మీరు మా నెంబర్కి మెసేజ్ పెడితే అందరికీ రెజినేట్ అయ్యేలాగా ఒక వీడియో అనేది చేస్తానన్నమాట. అలా అందరికీ రెజినేట్ అయ్యేలాగా ఒక ఐడియా ఇవ్వండి, ఒక సలహా అన్నమాట. ఓకేనా, మీకు ఇది మాత్రం ఎంతవరకు రెజినేట్ అయ్యిందో, కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. 1000 మంది, 2000 మంది, 3000 మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎంత లైక్స్ చేస్తే అంత నాకు ఫీలింగ్స్, ఎనర్జీస్ అనేవి, మీ ఫీలింగ్స్, మీ ఎనర్జీస్ అనేవి నాకు కనెక్ట్ అవుతాయి. అందుకని మేము లైక్ చేయమని చెప్తాం. మీరు లైక్ చేస్తే మీ ఫీలింగ్స్, మీ ఎనర్జీస్ అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట.
మీ పార్ట్నర్స్ వైజ్గా మేము తెలుసుకోలేము కాబట్టి మీ వైజ్గా తెలుసుకొని మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా మాకు ఎనర్జీస్ అనేవి మాకు వస్తాయి. అందుకని ప్రతి వీడియోలో లైక్ చేయండి అని అంటుంది. నేను ఇంకా చాలా వీడియోస్ చేశాను. మీరు ఆ వీడియోస్ టైం చూసుకొని ఒక్కొక్క వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.